మరణాత. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన వాగ్దానము చదువుకుందాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనేకమైన మాటలు విశ్రాంతి దినము గురించి ప్రభువు చెప్పొచ్చు ఉన్నారు. ఆ యొక్క 20వ అధ్యాయము 11వ వచనము చివరిలో, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని ప్రియ సహోదరులారా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మనము జ్ఞాపకం ఉంచుకొనవలెనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కానీ మనము విశ్రాంతి దినం అనేటప్పటికీ ఆదివారం అంటే ఎంతోమందికి ఏయో పనులు మనసుకు సంతోషమునిచ్చేవి, శరీరానికి సంతోషాన్ని ఇచ్చేవి. ఆయా పనులన్నీ కూడా ఆ దినమునే మరి ఏర్పరచుకుంటారు, ఆ పనుల్లో మునిగిపోతారు. విశ్రాంతి అని, ఎంజాయ్మెంట్ అని, ఇంకా అనేకమైనటువంటి విధాలుగా విశ్రాంతి దినమును అనేక మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ 6 దినములు మనకు కావలసిన ఆశీర్వాదము ఆ ఒక్క దినమున ప్రభు మనకు సిద్ధపరుస్తారు. 7 ఆశీర్వాదములు విశ్రాంతి దినములో ఉన్నవి. మనము సిద్ధపడి ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించుటకు మరి మనము దేవుని సన్నిధికి వెళ్ళిన ఎడల, దేవుని సన్నిధిలో మనసారా మనము దేవునిని ఆరాధించిన ఎడల 7 దినములకు కావలసిన ఆశీర్వాదమును ప్రభు ఆ ఒక్క దినాన్ని మనకు సిద్ధపరుస్తారు. ఒక్క దిన భోజనముతో ఏలియా 40 దినాలు ప్రయాణము చేసినట్లు ఒక్క దినము విశ్రాంతి దినమును మనము సంపూర్ణముగా పరిశుద్ధముగా ఆచరించిన ఎడల ఆశీర్వాద దినము, వెలుగు దినము, పరిశుద్ధ దినము మనకు వారమంతా తోడై ఉంటుంది. మనము విశ్రాంతి దినమున ప్రభువు కొరకు ఏర్పరచుకోవాలి. ప్రభువు కొరకు మనము ప్రతిష్ఠించుకొని ఆ విశ్రాంతి దినమున మనం ఆచరించిన ఎడల, మనము విశ్రాంతి దినమున ఆచరించుట దేవుడు తిరిగి ప్రతిఫలముగా మనకు 7 దినముల ఆశీర్వాదమును ప్రభు ఇచ్చువారై ఉన్నారు. ఏ ఒక్కరును విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేయక, ఆలస్యము చేయక, ఆలస్యముగా అశ్రద్ధగా ఉండక, శ్రద్ధ కలిగి ప్రభువును ఆరాధించుటకు అత్యాశక్తితో దేవుని సన్నిధికి వెళ్ళి మెండైన ఆశీర్వాదములు ప్రభు ద్వారా మనెల్లరమును పొందుకొందుముగాక. ఆమెన్. మరణాత.